గైస్ మనమైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. ఈ యూట్యూబ్ లో వచ్చేసి గణేష్ అప్డేట్స్ ఇంకా వేరే అయితే మనం ఇస్తూ ఉంటాం. మనం ప్రజెంట్ వచ్చేసి నాగోల్ దగ్గర ఉన్నాం. నాగోల్ దగ్గర అయితే పెద్ద గణేష్ అయితే స్టార్ట్ చేసారు. సో లోపలికైతే వెళ్ళి చూద్దాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి SVM Vlogs 01 అయితే ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి వెళ్దాం. సో ఇదైతే వచ్చేసి నాగోల్ ఫ్లైఓవర్ అన్నమాట. దాని కింద అయితే 820 పిల్లర్ నెంబర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే శ్రీ గణేష్ ఆర్ట్స్ అయితే కనిపించేస్తుంది. సో చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ అయితే గణేష్ అయితే అన్ని తయారైపోయినాయి. లోపలికి వెళ్ళి అయితే డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. సో మన ముందున్న గణేష్ అయితే దాదాపు మనకైతే 12 ఫీట్స్ అయితే ఉంటుంది. పక్కన వచ్చేసి అయితే మన శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు. సో ఈ గణేష్కి అయితే ఇంకా చేతులు అయితే ఫిక్స్ చేయలేదు. ఆ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటా. సో ఈ గణేష్ అయితే చూసుకోండి ఒకసారి. చాలా క్లీన్ వర్క్ అయితే చేసేసారు. సో ఈ గణేష్లో ఏంటంటే ఒక్క పీస్ని అయితే దాదాపు మనకి 30 to 40 వరకు అయితే రెడీ చేసిరంట. సో ఈ గణేషుడు వచ్చేసి మనకి దాదాపు 7 to 8 ఫీట్ వరకు అయితే ఉంటుంది. సేమ్ ఈ గణేష్ని కూడా చేతులు అయితే ఇంకేం ఫిక్స్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అయితే చాలా డిఫరెంట్ టైప్ అని చెప్పొచ్చు. సో రైట్ సైడ్లో అయితే మనకి గజరాజ్ అయితే వచ్చిండు. లెఫ్ట్ సైడ్ పైన అయితే మనకి గంగమ్మ అయితే వచ్చింది. చూసుకోండి డిఫరెంట్ మోడల్ అని చెప్పొచ్చు. ఈసారి గణేషుని రైట్ సైడ్ అయితే మనకైతే రాముడు అయితే వచ్చిండు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అని చెప్పొచ్చు ఇయర్. సో చూసుకోండి డిఫరెంట్ ఉంది గణేశుడుగా. దాదాపు ఈ గణేశుడు వచ్చేసి మనకి 10 to 11 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఈ గణేశుడు అయితే ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ గణేశుని చూసుకుంటే అయితే ముంబై మోడల్ అని చెప్పొచ్చు ఈ గణేశుని. సేమ్ ఈ గణేశుడు దాదాపు మనకి ఒక 11 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఒక ముంబై మోడల్ గణేష్ అని చెప్పొచ్చు ఇది. ఈ గణేశుడు వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. వెనకాల వచ్చేసి మన సూర్యుడు ఇట్లా ఉద్భవిస్తున్నట్టు ఉంటుంది. సో ఆ గణేశుడు ఇదైతే. సో ఈ గణేశుడు అయితే సేమ్ ఇందాక మోడల్ ముంబై మోడల్ అని చెప్పిన కదా, ఇదే గణేశుడు అది. సో ఈ గణేశుడు అయితే దాదాపు ఒక 20 to 30 పీస్ అయితే రెడీ చేసిరండి ఒక్కొక్క గణేశుని. సో ఇందాకైతే చెప్పిన మీకు ఇందాక రైట్ సైడ్ అయితే గజరాజ్ వచ్చింది, పైన లెఫ్ట్ సైడ్ గంగమ్మ వచ్చిందని. సో టోటల్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇట్లయితే ఉంటుంది ఆ గణేశుడు. సో లోపలికి అయితే వెళ్తుందాం. ఒక గణేష్ అయితే మీకు చూపిస్తా చూడండి. ఇట్లా ఒక ఫినిషింగ్ వర్క్ తర్వాత ఇట్లయితే ఉంది గణేశుడు. ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు ఈ గణేశుని కూడా. ముంబై మోడల్ అని చెప్పొచ్చు. ఇంకో సూర్యకిరణాలు ఇట్లా ఉద్భవిస్తున్నట్టు ఈ గణేశుడే. మొత్తం టోటల్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది ఈ గణేశులకి. ఒక కలర్ వేయడం ఒకటే లేట్ అయింది. సో అక్కడ చూసుకుంటే అయితే మనకి దాదాపు ఒక 14 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది గణేశుడు. ఈ గణేశుడు వచ్చేసి మనకైతే నంది మీద కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అని చెప్పొచ్చు ఈ ఇయర్. సో దాదాపు ఒక 14-13 ఫీట్స్ వరకు అయితే ఆ గణేశుడు సింపుల్ అయితే ఉంటుంది. చూసుకోండి దగ్గర నుంచి చూపిస్తాం. సో నందికి అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఒక 80% అయితే అయిపోయింది. ఒక 20% అయితే వర్క్ ఉంది, కలర్ వేయడం ఒకటే. సో మనకైతే అట్నే ముందుకు వెళ్దాం, చూపిస్తాం ఇంకా మీ గణేష్లోని. సో ఇందాకైతే చూపెట్టినా కదా రాముడు గణేష్ అని చెప్పి ఇదే. సో చూసుకున్నట్టయితే ఈరోజు అప్డేట్ అయితే కొంచెం ఉంది. రేపటి అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. సో ఉంటా. జై శ్రీ గణేష.